భారతదేశంలో బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు. బలమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి తరుణంలో కూడా బంగ్లాదేశ్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవన్నిటిని కూడా మనం డాట్స్ కలుపుకుంటూ పోతుంటే భారతదేశం పైన ఇవాళ బిడెన్ అనేటువంటి వ్యక్తి అమెరికాలో ఓడిపోయిన తర్వాత, ట్రంప్ అనేటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత జనవరి 20 తారీఖు నాడు అమెరికాకు సంబంధించి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి చెప్తుంటారు. జనవరి 20న అధికారం మారుతుంది. అధ్యక్షుడు కొత్తగా ఎవరు వచ్చారో తెలిసిపోయింది. జో బిడెన్ ఈ నెల 15 రోజుల పాటు నవంబర్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా జనవరి 20 దాకా చేయాల్సినటువంటి నష్టమంతా చేసుకుంటూ జార్జ్ సోరోస్ లాంటి డీప్ స్టేట్కి సంబంధించి లేదా విదేశాలలో కుట్రలు పన్ని ఆయా దేశాలలో ప్రభుత్వాలను మార్చేటువంటి ఈ అంతర్గతమైన దేశంలో అంతర్గత శత్రువులను సృష్టించడంలో కీలక పాత్రపై పోషించేటువంటి వాళ్ళు, వాటికి ఎన్జిఓల పేరుత నిధులు పంపించేటువంటి వాళ్ళు, ఆయా దేశాలలో ఎన్జిఓలు పంపించేటువంటి నిధుల కోసం తైతక్కలాడేటువంటి పప్పెట్ షోలు చేసేటువంటి మేధావుల ముసుగులో. ఎందుకంటే బంగ్లాదేశ్లో కూడా వాడొక నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి గొప్ప వ్యక్తి అని కీర్తించారు. కానీ వాడొక దరిద్రుడు, అధముడు, దరిద్రుడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి నోబెల్ ప్రైజ్ రావడం అనేటువంటిది గొప్ప కానే కాదు.